హలో అండి అందరికీ. నేను లాస్ట్ సాటర్‌డే అయితే బొటానికల్ గార్డెన్ వెళ్ళాను అని చెప్పాను గదా! బొటానికల్ గార్డెన్ నుంచి బయటికొచ్చేసరికి 6:30 అయింది. ఇంక తర్వాత మేమైతే నైట్ రైడ్‌కెళ్ళి చాలా రోజులవుతుందనమాట. ఇంతకు ముందుకు ఎళ్ళేవాళ్ళము. ఎందుకంటే ఇప్పుడెళ్ళట్లేదు. నాది నైట్ షిఫ్ట్ కాబట్టి మేమైతే ఇప్పుడెళ్ళట్లే అనమాట. ఇది వీకెండ్సే కాబట్టి ఇంగ బొటానికల్ గార్డెన్ ఎళ్ళొచ్చిన తర్వాత ఇంగ ఖాళీ టైమ్ ఉందనమాట. మాకు చాలా ఫ్రీ టైమ్ ఉంది. ఇంకా మాకేం ప్లాన్స్ లేవనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంగ బయట ఇట్లా కాసేపు బైక్ రైడ్ చేసి, డిన్నర్ చేసి ఎళ్దామని చెప్పేసి బైక్ రైడ్ అయితే చేస్తున్నాము. ఇంత ముందుకు మేము హైటెక్ సిటీ అటు సైడు తిరిగినప్పుడు మాకు ఆ కంపెనీస్ చూసి అప్పుడు మాకు జాబ్ లేదు గదా! ఒక్క దాంట్లో అయినా మనకు రాదా ఇన్ని కంపెనీస్ ఉన్నాయి అనిపిచ్చేది. కాకపోతే మాకు ఆ ఇంటర్వ్యూలనేది బయటకి తెలిసేవి కాదసలు. అసలు ప్రాసెస్ ఏంది? అసలు ఆ ఇంటర్వ్యూలు ఎట్లా అయితున్నాయి? అవైతే మాకైతే ఏం తెలిసేది కాదనమాట. ఇంగ స్లోగా ఫ్రెండ్స్‌ని అడిగి తెలుసుకొని వాకిన్స్‌కెళ్ళి అట్లా అయితే అయిపోయింది. ఇంగ నెక్స్ట్ అయితే మేము ఫ్లైఓవర్ మీద ఎక్కిన తర్వాత నెక్సెస్ మాల్ అయితే ఉందనమాట. నెక్సెస్ మాల్‌కి ఇంతకు ముందుకెళ్ళాను. చాలా బావుంటది నెక్సెస్ మాల్ అయితే. నెక్సెస్ మాల్‌నే ఫారం మాల్ అని గూడా అంటారు. నెక్సెస్ మాల్ చాలా మంది చెప్పాలంటే యూత్ అయితే తీసుకోవడానికంటే ఎక్కువ అక్కడ ఫోటోలు దిగడానికే ఎళ్తారనమాట ఎవరైనా సరే మాక్సిమము. ఇంకా లూలు మాల్ హైపర్ మార్కెట్ అనమాట. ఈ లూలు మాల్ అయితే నాకైతే ఎక్స్ట్రార్డినరీగా నచ్చుతది. ఎందుకు అంటే లూలు మాల్‌కి నేను ఇప్పటి వరకు చాలా సార్లు ఎళ్ళుంటా. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఎవ్వరికైనా ఏం తీసుకోవాలన్నా ఉంటాయి. ఇంగ నెక్స్ట్ అయితే డిన్నర్‌కి ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యి జైల్ మండికైతే వచ్చినామనమాట. ఇదొచ్చేసి కూకట్పల్లిలో పీఎన్ఆర్ ఎంపైర్‌లో ఉంది. సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుందనమాట. మండి గూడా 2, 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో అక్కడ కర్టెన్స్ ఏసి ఉంది. ఇంకొకటేమో ఇట్లా ఓపెన్ ఏరియా ఉంది. అడిగిరనమాట వాళ్ళు. అడిగితే లేదు మాకు జైల్ మండియే గావాలి అంటే, జైల్ మండి అనమాట తక్కువున్నాయనమాట. తక్కువున్నాయి. రష్ ఎక్కువుంటది జైల్‌లో. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఇది స్పెషల్ కాబట్టి దీంట్లో తినడానికే ఇష్టపడతారు. ఇంకా మాకు ఇదే కావాలంటే జైల్ నంబర్ 5 అయితే ఇచ్చిరనమాట. ఇక్కడ కిందనే కూర్చోవడం. ఇట్లా మామూలుగా డైనింగ్ హాల్‌లా ఉంది. మాకైతే కింద కూర్చొని తినాలని చెప్పేసి వచ్చేసినామనమాట. ఇక్కడ మా దాంట్లో అయితే బ్రహ్మానందం గారిదైతే ఉంది ఖైదీలాగా ఫోటో. ఇంకా మెనూ ఉంటదిక్కడ. మేమైతే చికెన్ మీడియం మండి చేసినాము. 629 అయింది. మీడియం ఇంతకన్నా చిన్నదైతే ఉండదండి ఇద్దరికైనా గూడా. ఫస్ట్ అయితే సూప్ ఇచ్చారు. ఈ సూప్ అయితే చాలా అంటే చాలా బావుంటది. ఎవరికైనా కోల్డ్ ఫీవర్ వస్తే మస్తు సెట్ అయితది ఆ సూపు. చాలా టేస్టీగా ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మండి తీసుకొస్తారు. ఫస్ట్ సూప్ ఇస్తారు. తర్వాత మండి తీసుకొస్తారు. మీడియం మండి అయితే 3 పీసెస్ వచ్చింది. ఇక్కడ రైస్ కంటే పీస్ అయితే ఎక్స్ట్రార్డినరీ అంటే ఎక్స్ట్రార్డినరీ టేస్టీ. ఫస్ట్ చూసినప్పుడు అంత తినగలుగుతామా అనుకున్నాము. కాకపోతే ఈజీగా అయిపోగొట్టాం అనమాట. ఈజీగా తినొచ్చు గూడా. అంత బావుంది మండి అయితే. ఇంకా మండి అయితే ఫుల్ అయిపోయింది మాకు. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ పక్కన పార్క్ ఉందనమాట. వచ్చేసి ఫ్యామిలీ టైప్ పార్కే అన్నమాట. తిన్నాంక చాలా మంది ఇట్లా రన్నింగ్ అయితే చాలా తక్కువ. యూత్ ఎవరో ఒకరు చేస్తున్నారు. ఇంగ ఎక్కువ వాకింగే చేయాలి తిన్న తర్వాత. ఇంగ వాకింగ్ అయితే చాలా మంది ఫ్యామిలీస్‌తో వస్తున్నారనమాట. అంటే లైక్ సీనియర్ సిటిజన్స్ అట్లా చాలా మంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళతో మంచిగా వాకింగ్ చేస్తున్నారు. ఇంకా మేము గూడా తిన్న తర్వాత ఇంగెప్పుడు చేయంగా వాకింగ్ అని చెప్పేసి వచ్చేసినామనమాట వాకింగ్‌కయితే. ఇది చాలా బావుంది చూడండి పీస్‌ఫుల్‌గుంది. ఇక్కడ గేమ్స్ గూడా ఆడుకోవచ్చనమాట. ఏంటి వాలీబాల్ అట్లా పక్కనతో ఆడతారు షటిల్ అవన్నీ ఆడుకోవచ్చు. నైట్ 12 వరకైతే ఓపెన్ ఉంటుంది ఇదైతే. ఇంగ చూడండి పిల్లలైతే ఉన్నారు. ఇంకోటి చిన్నది జిమ్ ఏరియా లాగా గూడా ఉంది. అంటే ఇంక తిన్న తర్వాత కూడా కొంతమందికి అలవాటేమో మరి నాకైతే తెలీదు. నైట్ టైమ్‌లో జిమ్ జేయడం అయితే వీళ్ళనే చూస్తున్నా నేనైతే. ఇంకా ఇక్కడ కూర్చోడానికి ఏరియాస్ అవన్నీ చాలా అంటే చాలా బావున్నాయి. నాకైతే ఇదొక ఫారెస్ట్ ఫీలింగ్ లాగా అనిపిచ్చింది. ఎందుకంటే చూస్తే గూడా అదంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా నైట్ చాలా పీస్‌ఫుల్ సౌండ్స్. ఇట్లా చిన్న చిన్న సౌండ్స్ కూడా ఏం రాలే. పీస్‌ఫుల్ అంటే పీస్‌ఫుల్‌గుంది. ఒక చెట్ల సౌండ్ తప్ప ఏం వస్తలేదాడ. నాకైతే చాలా నచ్చింది. మీకు ఈ టైంలో అయితే ఇది మీరు ఈ వీడియో చూస్తుండండి. నేనైతే మీకొక వీడియో చెప్తాను. డిస్ట్రాక్షన్ గురించి. ఒక మదర్ ఉంటదనమాట. ఆ మదరు ఏంటి అంటే మంచి చెఫ్. మంచిగా వండుతది. సూపర్ అంటే సూపర్‌గా వండుతది. కాపోతే ఆమె సోషల్ మీడియా బాగా చూస్తదనమాట. ఏమైంది వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్‌తో వస్తాడనమాట. వచ్చి మమ్మీ కుక్ చేయవా అంటే కుక్ చేస్తది. ఫోకస్ అంతా సోషల్ మీడియా మీద ఉంటది. కుకింగ్ మీద ఇంట్రెస్ట్ అస్సలు పెట్టదు. ఇంకేం చేస్తది కుక్ చేస్తది అయిపోతది. ఇంక వాళ్ళు తినడానికి కూర్చుంటారు. పెడతదనమాట. ఆ అబ్బాయి చెప్తాడు మమ్మీ ఏం బాలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అట్లా చేస్తది. సూపర్ చేస్తది అని చెప్పేసరికి ఆమె రియలైజ్ అయితది. రియలైజ్ అయ్యి ఇంకా కాన్సంట్రేషన్, ఫోకస్ అంతా పెట్టేసి ఒకసారి మంచిగా చేస్తదనమాట కుకింగ్. అంటే ఆమెకు యాక్చువల్‌గా కుకింగ్ వచ్చు. కాకపోతే ఆమె సోషల్ మీడియాకి అంత అడిక్ట్ అయ్యి ఫోకస్ చేయకపోవడం వల్ల ఆమె చేయలేకపోయింది. ఆమెకెంత వచ్చినది, ఆమె ఎంత దాంట్లో ఇంటెలిజెంట్ అయినా గూడా ఫోకస్ పెట్టకపోతే మనం ఏది పర్ఫెక్ట్‌గా జేయలేము. మనం ఏదైనా ఫెయిల్ అయింది అంటే అది మనం
సరిగ్గా ఫోకస్ పెట్టకపోవడం వల్లనే. అది ఖచ్చితంగా మనకు నేర్చుకుంటే వస్తది. లేకపోతే ఆల్రెడీ మనకొచ్చిందే అయ్యుంటది. మనం నేర్చుకోలేదంటూ ఏముండదు. ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆమెకొచ్చినా గూడా చేయలేకపోయింది ఆమె ఫోకస్ పెట్టలేకపోవడం వల్ల. అందుకని మనం గూడా ఏమన్నా ఫెయిల్ అయినా ఏమన్నా మంచిగా నెక్స్ట్ టైమ్ నేర్చుకొని ఫోకస్ చేయాలి. ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఫోకస్ చేసి ఫస్ట్ టైమ్ కాకపోయినా ఇంకా 2 సార్లకైనా అది మనం చేయగలుగుతాం కంపల్సరీ. ఇదన్నమాట స్టోరీ. స్టోరీ ఎట్లా ఉందో కామెంట్ జేయండి. ఇదైతే మా ఫ్రెండ్స్ నాకు చెప్పిన స్టోరీ అన్నమాట. నాకు బాగా అనిపిచ్చింది. అట్లానే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇదండి మేమైతే ఇట్లా వాకింగ్ అయితే అయిపోయింది. వాకింగ్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ బయటికెళ్ళాలనుకున్నాం అన్నమాట. అంటే ఇంగ వాకింగ్ అయిపోయింది. అప్పటికి ఇంగ 8:30 అవుతుందండి వాకింగ్ అయిపోయి టైమయితే. ఇంగా మళ్ళీ మేమైతే రోడ్ మీదకొచ్చేసినామనమాట. చూస్తున్నాము ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేది. ఇంగా లాస్ట్‌లో ఒక ఐస్ క్రీమ్ తింటే బావుంటది గదా! బిర్యానీ తిన్న తర్వాత అని జెప్పేసి ఇక్కడ జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ దగ్గరైతే ఉందనమాట హెరిటేజ్. ఇంకా ఈ ఐస్ క్రీమ్ తిన్నామనమాట. పోయి చూసినాము. మేమైతే సెలెక్ట్ జేసుకున్నాము. నేనైతే వచ్చేసి చాక్లేట్‌ది సెలెక్ట్ జేసుకున్నా. అదైతే చాలా బావుంది. చాకో రాక్. ఇదైతే వచ్చేసి మినీ చాకో బార్ అనమాట. ఇంకా ఒకటైతే రూ. 70 చాకో రాక్ అయితే, మినీ చాకో బార్ అయితే రూ. 20 అనమాట. నాకైతే చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది చాకో అదైతే. ఇంకా ఫైనల్లీ అయితే తినేసినాం. తిని ఇంక ఎవరి ప్లేసెస్‌కి వాళ్ళు వెళ్ళిపోయినాం. థాంక్ యూ.